ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్ ఉంటుందని చివర్లో హింట్ ఇచ్చారు. కానీ నిజంగా వస్తోందా రాదా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో లేకపోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్ కనుక మరోసారి ఎక్కువ టైం త్యాగం చేయగలిగితే నేను రెడీ అనే సాంకేతం ఇస్తే అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బన్నీ మాట్లాడుతూ ఇక చాలు అనేలా సంజ్ఞ చేశాడు. తాజాగా రాబిన్ హుడ్ ప్రమోషన్లో నిర్మాత రవిశంకర్ పుష్ప 3 మూడేళ్ల తరువాత అంటే 2028లో రిలీజ్ అవుతోందని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ ఇంకా అట్లీ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టలేదు. వేసవిలో స్టార్ట్ చేసిన కనీస పక్షం ఏడాదికి పైగానే ప్రొడక్షన్ పడుతుంది. వచ్చే సంవత్సరం రిలీజ్ అనుకుందాం. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు పట్టాలెక్కించాలి. అదో ఫ్యాంటసీ మూవీ, అందులోనూ పెద్ద బడ్జెట్, వేగంగా చేయడం జరగని పని. కనిష్టంగా 2027 దాటిపోతుంది. మరి పుష్ప 3 మొదలు పెట్టాలంటే దానికోసం ప్రత్యేకంగా హెయిర్ స్టైల్, గెడ్డం పెంచుకోవాలి. విగ్గులు బావుండవు. బన్నీ వాటి జోలికి కూడా వెళ్ళడు. అంటే మూడో భాగం ముందే తీసి ఉంచారా అనే సందేహం వస్తుంది. పుష్ప 3 నిజంగా అనుకుంటే కనుక షూటింగ్ చేయాల్సిందే. అలా ఫిక్స్ అయితే RC-17 చేసుకొచ్చి పుష్ప 3ని సుకుమార్ ఏడాదిలోపు ఫినిష్ చేయడం అసాధ్యం. ఇవన్నీ విశ్లేషించుకుంటే 2028 రిలీజ్ సాధ్యమేనా అనే డౌట్ ఎవరికైనా సహజం. రవిశంకర్ యథాలాపంగా అని ఉండవచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా ఆ డెడ్ లైన్ కి రిలీజ్ చేసి తీరుతామని అనలేరు. ఎందుకంటే పుష్ప 1, పుష్ప 2లో సైతం చాలా వాయిదాలకు లోనయ్యాయి. ఇప్పుడు అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు వరుసలో పెట్టుకుని పుష్ప 3 వేగంగా చేయడం అంత సులభం కాదు. ఇంకా క్లారిటీ రావాలంటే బన్నీ ఓపెన్ అవ్వాల్సిందే. దానికైనా టైం పడుతోంది.